గురుగారు ఇక పూజా సమయంలో లేదా భిక్ష సమయంలో అందరూ షర్ట్ ఇప్పేస్తారు. దానికి ఏమైనా కారణం ఉందా అని అంటే ఉందండి. పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇప్పుడు మనం సివిల్గా ఉన్నామనుకోండి, కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. మన పని వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఇంకొకరు కానీ వారు ఇంకో రకంగా వాళ్ళు సమబంతి భోజనం చేస్తామా, చేయం కదా. వాళ్ళు అక్కడ పో ఇక్కడ తిను అని అంటుంటాం కదా. కానీ పావుల తులసి మాల వేసుకోగానే ఇటు సేటు మాల వేసుకున్నా, డ్రైవర్ మాల వేసుకున్నా, పెద్దవాళ్ళ మాల వేసుకున్నా, తన తోటి వాళ్ళ మాల వేసుకున్నా ఒకరికొకరు నమస్కారం చేసే సంస్కృతి. పెద్ద పేద లేదు చిన్న లేదు, సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా తన పేరును తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే గొప్ప దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. కాబట్టి పూజ సమయంలో నేను మేమందరం సమానం చెప్పి షర్ట్ ఇప్పేసి టవల్ నడుము కట్టుకొని చక్కగా సమబంతి భోజనం చేసే అన్నదానం చేసే ఒక పూజనే ఈ యొక్క అయ్యప్ప పూజ. అందుకని షర్ట్ ఇప్పడం జరుగుతుంది. శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి? ఇప్పుడు టీడీబీ అంటారు, అంటే ట్రువాన్కోర్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ని ఇస్తున్నారు. రోజుకి 60,000 70,000 మందికి దర్శనం ఇస్తున్నారు. నేను చదువుకోలేదండి, నాకు తెలియదు అంటే ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా, అన్ని సేవల్లో ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళ దగ్గరైనా చేసి అది ఉచితం, నో రుసుము. ఆన్లైన్లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి. ఆ టైం ప్రకారం వెళ్ళండి. శబరిమలకి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఇమ్మీడియట్గా దిగి వచ్చేసేయండి. వెనక మీకోసం చాలామంది దర్శనం మీ తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యూలో ఇబ్బంది పడకూడదు. మీరే 2-3 రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి, దర్శనం చేసుకొని వచ్చేసేయండి. శరణమయ్యప్ప. ముద్రవడి గురుదండం అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఎప్పుడు ప్రదానం చేస్తారు? అసలు దీని యొక్క విదేశం ఏంటి అంటే 18 యాత్ర చేసిన ఒక గురువు గారు, ఆయన 18 యాత్ర పూజ చేసుకునేటప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం, ఒక ఉపదేశం చేయించుకునే వారి దగ్గర ఆ 18 ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం, దాన్ని శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం. వారికి అవబృధ స్నానం చేయించి 18 కలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఆ 18 యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది. శరణమయ్యప్ప.